కోనసీమ జిల్లా ఇరుసమండ వద్ద జరిగిన గ్యాస్ లీకేజ్ ప్రమాదం ఇంకా అదుపులోకి రాలేదు. రిగ్గు దగ్గరలో ఉన్న నిర్వాసితులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. నిర్వాసితులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు, సహాయక చర్యలను బీజేపీ నేతలు పరిశీలించారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. పునరావాస కేంద్రాలకైతే తరలించారు. రిగ్గు దగ్గరలో ఉన్న సుమారు ఒక 150 మందిని అయితే ఇక్కడ స్థానికంగా లక్కవరం గ్రామంలో ఉన్న ఎంజీ గార్డెన్స్ కి అయితే తరలించారు. ఇప్పటికే అధికారులు కూడా చెప్తున్నారు కొన్ని రోజులు టైం పట్టే అవకాశం ఉందని. అలాగే స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులు కూడా వాళ్ళకి అండగా నిలుస్తున్నారు, భరోసా కల్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనతో బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉన్నారు అడపా సత్యనారాయణ. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు? సార్, ఇది అంటే ఈ కోనసీమ ప్రాంతానికి ఇది ఒక 30 ఏళ్ల తర్వాత మరొక విస్ఫోటనం అని చెప్పాలి. వీళ్ళైతే చాలా భయపడుతున్నారు. ఏంటి మా పరిస్థితి, రేపు కట్టుబట్టలతో వచ్చేసారు. మీ పార్టీ తరపున కానీ కూటమి ప్రభుత్వం తరపున కానీ వీళ్ళకి మీరు ఇచ్చే భరోసా ఏంటి, ఏం చెప్తారు? అసలు నిన్న జరిగినటువంటి విస్ఫోటం చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ఎందుకంటే ఒక వెహికల్ రోడ్డు మీదకి వెళ్ళాలి అంటే దాని ఫిట్నెస్ సర్టిఫికేట్ మనం తీసుకుంటాం. ఇవాళ ఓఎన్జీసీ అధికారులు వైఫల్యం పూర్తిగా ఈ రోజున జరిగినటువంటి పరిస్థితి. అధికారులు ఈవేళ ఒక రిగ్గు ఆపరేట్ చేసేటప్పుడు ఆ రిగ్గు ఉన్నటువంటి ఆ కాంట్రాక్టర్ యొక్క ఆలోచన విధానం, వాడి యొక్క సర్టిఫికేట్స్, వాడి సిన్సియారిటీని చూడాలి ఫస్ట్. రెండోది, ఒక రిగ్గు ఆపరేట్ చేసేటప్పుడు భూమి లోపలికి వెళ్ళేటువంటి పైప్స్ ఏ రకమైనటువంటి ఏ నాణ్యత చేస్తున్నాం అంటే భూమిలోకి వెళ్ళినాయి కనుక ఆ నాణ్యత మనం చూడలేని పరిస్థితి. కనుక అది 50-50 స్టాండర్డ్ ఉన్నా కూడా వాటిని తీసుకెళ్ళేసే పరిస్థితి జరుగుతుంది. ఇటువంటిది ఎక్కడైతే నాణ్యత లేనటువంటి ఆపరేటర్స్ ఉన్నారో అటువంటి చోట్ల ఈ యొక్క విస్ఫోటనలు జరుగుతున్నాయి. దీనికి పూర్తి కారణం ఓఎన్జీసీ అధికారులు మనం మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే ఇక్కడ ఈవేళ కోనసీమలో జరుగుతున్నది ఈవేళ ఒక్కరోజు ఇక్కడ జరిగింది కాదు. ఇది అప్పుడే 4వ 5వ జరుగుతుంది మా కోనసీమలో. కోనసీమ ప్రజలు ఈవేళ ఓఎన్జీసీ అంటే ఒకప్పుడు ఆనందంగా ఉన్నారు, మా ఏరియా డెవలప్మెంట్ అవుతుందని. డెవలప్మెంట్ ఇలాగే జీరో, ఎక్కడ ఎవడ ఏ డెవలప్మెంట్ లేదు. కొన్ని సంవత్సరాల వాళ్ళు డబ్బులు ఇచ్చి లేకపోతే ఇంకోటి ఇచ్చి వాళ్ళ పాపం గడుపుతున్నారు తప్ప ఇవాళ బ్రతకడం ఎలాగా, ఎక్కడ బతుకుతాం మనం? ఈవేళ నిన్న జరిగినటువంటి విస్ఫోటం కిలోమీటర్ నుంచి 3 కిలోమీటర్ల వరకు సరౌండింగ్ రేడియేషన్లో రకరకాల ఇబ్బందులు లేని పరిస్థితులు వస్తాయి. ఈవేళ వ్యవసాయాలు పాడవుతున్నాయి. రేపు రాబోయే రోజుల్లో వాళ్ళకి స్కిన్ డిసీజెస్ వస్తాయి, ఆరోగ్య సమస్యలు అనేకమైనవి వస్తాయి. ఎవరు చూస్తారు? హలో లక్ష్మణ్ అంటూ కట్టుబట్టలతో ఈవేళ వాళ్ళ ఇల్లులు విడిచిపెట్టి ఈ పునరావాస కేంద్రానికి వచ్చారు. పునరావాస కేంద్రంలో ఎన్ని రోజులు ఉండాలో వీళ్ళకి తెలియదు, ఎన్ని రోజులు ఉండవలసి వస్తుందో అధికారులు కూడా సరైనటువంటి ఒక రోజు ఒక టైము నిర్ధారణ చేయలేనటువంటి పరిస్థితి ఈవేళ ఉంది. అయినా పర్వాలేదు, ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది. అందరం కూడా ఈ ఎవరైతే క్షతగాతులు ఇబ్బందులు పడుతున్నటువంటి ఉన్నారో వాళ్ళందరికీ కూడా అండగా భారతీయ జనతా పార్టీ, ఇక్కడ తెలుగుదేశం, జనసేన కార్యకర్తలందరూ కూడా వాళ్ళని వాచ్ చేస్తున్నాం. వాళ్ళకి న్యాయమే జరుగుద్ది. ఓఎన్జీసీ వాళ్ళు ఈ కాంట్రాక్టర్ ఎవరున్నారో పూర్తి రెస్పాన్సిబిలిటీ అతను టేకప్ చేయాలి. ఆ కాంట్రాక్టర్ విధి విధానాలను ముందు ఎంక్వైరీ పెట్టాలి. ఎందుకంటే అతను సరైనటువంటి నాణ్యత గల ఐటమ్స్ కనుక రిగ్గు దగ్గర ఉండి ఈ పరిస్థితి రాదు. కనీసం 15 సంవత్సరాలకు 20 సంవత్సరాలు కూడా ఓఎన్జీసీ వాళ్ళు ఈ పైప్ లైన్లు అండర్ గ్రౌండ్లో వెళ్తున్నట్టు పైప్ లైన్ చెక్ చేయడం కూడా జరగలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్యనే ఒక తూర్పుపాలెం గ్రామంలో కూడా ఇటువంటి పరిస్థితి వచ్చి ఎవడో ఒక వాల్వ్ ఓపెన్ చేసినటువంటి విపరీతమైనటువంటి గ్యాస్ లీకే ఆ చుట్టుపక్కల సుమారు 40-50 మంది కళ్ళు తిరిగిపడిపోయారు. ఊపిరాడక సస్తారో బతుకుతారో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళందరూ. ఇటువంటి పునరావృతం కాకుండా ఓఎన్జీసీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సీరియస్గా వీటి మీద దృష్టి పెట్టాలి. ప్రతి వీళ్ళ దగ్గర కూడా వాళ్ళు ఏ మెటీరియల్ వెళ్తుంది, ఎలా వెళ్తుంది, స్టాండర్డ్స్ అన్ని కూడా చూడాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ మా నాయకులందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇటువంటి పరిస్థితి రిపీట్ కాకూడదు. ఉన్న వాళ్ళందరికీ ఎవరైతే ఇక్కడ బాధితులు ఉన్నారో బాధితులందరికీ కూడా క్షణక్షణం వాళ్ళకి ఏం కావాల్సింది సరే అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యత కూడా ఇవాళ ఓఎన్జీసీని టేకప్ చేయాలనేటువంటిది నా డిమాండ్. మరికొంతమంది ఉన్నారు బీజేపీ నాయకులు. సార్, మీరు చెప్పండి, ఈ ఘటన మీరు చూసే ఉంటారు. ఇప్పుడు వీళ్ళ బాధితులు ఆక్రందన ఆవేదన వినే ఉంటారు. పూర్తిగా ఓఎన్జీసీ నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వానికి ఏం చెప్తారు, ఏం చేయాలి, వీళ్ళకి న్యాయం జరగాలంటే ఏంటి? డెఫినెట్గా అండి, ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఈ రోజున ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరికీ కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేసే విధానమే జరుగుతుంది. అయితే దురదృష్టం ఏంటంటే దేశంలో ఓఎన్జీసీ అవసరమే, కానీ మా ప్రాంతానికి వచ్చినప్పటికీ చాలా దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. 1995లో పాసిర్లపూడిలో
జరిగిన బ్లోట్ ఏదైతే ఉందో ఇంకా మరొక ముందే తర్వాత నగరాన్ని ఉదయం 4 గంటలకి జరిగిన సంఘటన ద్వారా సుమారు 28 మంది మృతి చెందడం అనేది నాటి దురదృష్టకర సంఘటనలు. మరలా ఈ రోజున పూర్తి స్థాయిలో ఈవేళ ఇబ్బందులు గురయ్యే పరిస్థితి, ఏవైతే లీక్ అయ్యి మంటలు చెలరేయడంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజల నుంచి సుమారు 150 మంది ప్రజల్ని పునరావాస కేంద్రాలు తరలించడం జరిగింది. మనం గతంలో చూసాం, ఏమన్నా తుఫానులు కానీ సైక్లోన్స్ కానీ వచ్చిన సందర్భంలోనే పునరావాస కేంద్రాలకి తరలించే పరిస్థితులు ఉండి, కానీ దురదృష్టవశాత్తు ఈ రోజున ఇటువంటి పరిస్థితులు తలెత్తున్నాయి. కానీ సుమారు 40 సంవత్సరాల నుంచి ఏవైతే పైప్ లైన్స్ ఉన్నాయో ఆ పైప్ లైన్స్ని మార్చకపోవటం వల్లే పూర్తి స్థాయిలో ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పి ప్రజల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఖచ్చితంగా ఏదైతే ఈ ఓఎన్జీసీ సంబంధించిన నిపుణులు అధికారులు ఉన్నారో పూర్తి స్థాయిలో ఈవేళ ఆ పైప్ లైన్లను మార్చి ప్రజలకి ధైర్యం భరోసా ఇచ్చే విధంగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఈ రోజున నిన్న జరిగిన సంఘటనలో పూర్తి స్థాయిలో ఎన్డీఏ కూటమి సభ్యులు, బీజేపీ కూటమి సభ్యులు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలాగే ఆర్డీఓ గారు, శాసనసభ్యులు దేవర ప్రసాద్ గారు, అలాగే ఎంపీ హరీష్ మాధుర్ గారు కూడా సహాయక చర్యల్లో బీజేపీ పార్టీ శ్రేణులతో పాటు పాల్గొన్నారు. ఇటువంటి దుర్ఘటన సంఘటనలో మరోసారి పునరావృతం అవ్వకుండా ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి. ఎన్డీఏ కూటమి నాయకులుగా కూడా మేము తెలియపరుస్తుందని చెప్పి సందర్భంగా తెలియపరుస్తాం. రైట్, మొత్తానికి బాధితులకి అయితే అండగా నిలుస్తున్నారు ప్రజాప్రతినిధులు. కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని అయితే చెప్తుంది. కాకపోతే ఇక్కడ కంప్లీట్గా ఓఎన్జీసీ నిర్లక్ష్యం, ఓఎన్జీసీ అధికారుల నిర్లక్ష్యం, ఓఎన్జీసీ టెక్నికల్ సిబ్బంది సరైన తీరు వ్యవహరించకపోవడం వల్ల ఈరోజు బాధితులందరూ ఇక్కడ ఆ రిగ్ ప్రాంతంలో ఉన్న ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పునరావాస కేంద్రంలో ఉండాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. వీళ్ళకి సంబంధించి ఎన్ని రోజులు ఉండాలి ఏంటనేది ఇంకా కూడా క్లారిటీ లేదు. అధికారులు ఏం చెప్తారు, దాదాపు అక్కడైతే దాదాపుగా భారీగా అగ్నికెలలు ఎగిసిపడుతున్నాయి. ఆ మంటలను అయితే తగ్గించే ప్రయత్నాలు అయితే అక్కడ జరుగుతున్నాయి. ప్రస్తుతం లక్కవరం దగ్గర ఎంజీ కన్వెన్షన్ సెంటర్లో ఒక 150 మంది బాధితులకైతే ఆశ్రయం కల్పించారు. కెమెరామ్యాన్ సుమన్తో శేఖర్, బీఆర్కే న్యూస్, లక్కవరం గ్రామం.